హలో! ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ బాగుండాలనుకుంటున్నా. సో, ఈరోజు మనం చూద్దాం. ఎప్పుడన్నా మీకు అనిపిచ్చిందా? మనము పెన్నుని రబ్ చేసి తలతో రబ్ చేసినప్పుడు కింద పెడితే ఏమైద్ది? పెన్ను అక్కడ డస్ట్ పార్టికల్స్ అన్నిటిని ఏం చేస్తది? అట్రాక్ట్ చేసుకుంటది. రైట్? ఆర్ సమ్‌టైమ్స్ ఇప్పుడు మనం డోర్ ముట్టినప్పుడు డోర్ షాక్ కొడుతది సడెన్‌గా. తెలీదు మనకు. చిన్నగా. అలా ఎప్పుడన్నా మీరు ఫీల్ అయ్యారా? సో ఇంకా ఎప్పుడన్నా బెలూన్స్‌ని రబ్ చేస్తే 2 బెలూన్స్‌ని రబ్ చేసి ఇలా అతకబెడితే అతుక్కుంటాయి సడెన్‌గా. ఇలాంటి ఫినామినాస్ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు? దాని గురించి మనం ఈరోజు ఈ లెక్చర్ అయిపోయేలోపు మనం తెలుసుకుందాం. సో, వాటన్నిటికి రీజన్ ద ఎలక్ట్రిక్ చార్జెస్. అసలు ఎలక్ట్రిక్ చార్జ్ అంటే ఏంటి? అండ్ ఆ చార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటది? వాటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. రైట్? ఫస్ట్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఏంటసలు? అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఎలక్ట్రిక్ ఛార్జ్? ఎలక్ట్రిక్ ఛార్జ్ ఫస్ట్ మనకు ఏదన్నా 2 పార్టికల్స్ ఉంటాయి. 2 పార్టికల్స్ ఉంటే ఆ 2 పార్టికల్స్ మధ్యల ఫోర్స్ అనేది గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంటదని మనం తెలుసు సైంటిస్ట్‌కి పూర్వం. ఆ ఫోర్స్ ఏది? గ్రావిటేషనల్ ఫోర్స్. ఎట్లా కనిపెట్టారు? మనకు న్యూటన్ యాపిల్ చెట్టు కింద కూర్చున్నప్పుడు యాపిల్ ఫాల్ అవ్వడము ఆ స్టోరీ అంతా మీకు తెలుసు. సో ఎందుకు అట్రాక్ట్ అయింది యాపిల్ ఎర్త్ అని చెప్పేసి అలా ఫైనల్గా మనము ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ ని కనిపెట్టారు. ఏదైనా 2 పార్టికల్ మధ్యలో మాస్ ఉంటే ఆ మాస్ వల్ల దెర్ విల్ బి ఏ అండ్ అట్రాక్టివ్ ఫోర్స్ బిట్వీన్ 2 పార్టికల్స్ అని, రైట్? సో అలా మనం ఫండమెంటల్ పార్టికల్స్ ని తీసుకున్నాం, చార్జ్, ఆ రెండింటి మధ్యలో ఫోర్స్ ని కనిపెట్టాం. సైంటిస్ట్ ఫోర్స్ కనిపెడితే ఏమొచ్చింది? ఫోర్స్ ఎలా కనిపెట్టాము? మనకు తెలిసిన ఫార్ములా F ఈజ్ ఈక్వల్ టు m1m2/r² g. అది గ్రావిటేషనల్ ఫోర్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ ఆ ఫోర్స్ అంత లేదు, దానికంటే చాలా ఎక్కువ ఉంది. ఎందుకు అంత ఎక్కువ ఉంది? ఎందుకు అంత ఎక్కువ ఉందంటే అది గ్రావిటేషనల్ ఫోర్స్ కాదు, అండ్ అది అట్రాక్ట్ కూడా చేయట్లేదు, రిప్పల్ అవుతుంది. ఎందుకు రిప్పల్ అవుతుంది? 2 పార్టికల్ మధ్యలో మాస్ వల్ల ఉన్న ఫోర్స్ అనేది ఏమవ్వాలి? ఆల్వేస్ షుడ్ బి అట్రాక్టివ్, షుడ్ నాట్ బి రిపల్సివ్, రైట్? అలా మనం ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఇది ఒక కొత్త పార్టికల్. ఈ పార్టికల్ వల్ల దీనికి ఒక కొత్త ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీ వల్ల కొత్త ఫోర్స్ అనేది ఉంది. అదే ఎలక్ట్రిక్ ఫోర్స్ అని కనిపెట్టి చార్జెస్ గురించి కనిపెట్టారనమాట. సో ఇదేం చేస్తుంది అసలు? ఇది ఎలక్ట్రోస్టాటిక్స్ అనేది చార్జ్ రెస్ట్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటది దాని గురించి మనం నేర్చుకుంటాం, రైట్? అండ్ గ్రీక్స్ ఫస్ట్ నోటీస్ చేశారు ఎలక్ట్రిక్ చార్జ్ ఎలా? రబ్ రబ్బింగ్ ద ఆంబర్ విత్ ఫర్, అంటే ఇంటికెళ్తూ దాన్ని ఆంబర్ ని రబ్ చేస్తే చార్జ్ ప్రొడ్యూస్ అయ్యే అవి చూసి ఇలా కనిపెట్టారనమాట. సో ఇది మనం సమ్ కేసెస్ లో అలా చూడొచ్చు. ఇగో ఇక్కడ ఇది ఎలక్ట్రికలీ చార్జ్డ్ ఇన్స్ట్రుమెంట్ ఉంది, దాన్ని ముట్టుకుంటే ఈమెకు కూడా ఏమైంది? చార్జెస్, ఎలక్ట్రోస్టాటిక్ చార్జెస్ పాస్ అయ్యాయి, అందుకే ఈ హెయిర్స్ అన్ని స్టాటిక్ గా అలా నిల్చున్నాయి. కోమ్స్, కోమ్ ని మనం దువ్విన తర్వాత ఇలా కాగితం పార్టికల్స్ తో ఏం చేస్తే అట్రాక్ట్ చేస్తాం. అప్పుడప్పుడు బెలూన్స్ ఇలా రబ్ చేసి తల మీద పెట్టుకుంటే ఏమైంది? అవి కూడా అలా స్టిక్ అయిపోతాయి. ఎందుకు? ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఇట్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్. ఇలా ఒక పార్టికల్ చుట్టూ చార్జ్ ఇండ్యూస్ చేసాము. సో బాడీ సర్ఫేస్ అంతా చార్జ్ ఉంది, అండ్ ద చార్జ్ వల్లనే ఆ సర్ఫేస్ అట్రాక్టివ్ ఆ రిపల్సివ్ నేచర్ ఉంది టైప్ ఆఫ్ చార్జ్ మీద, అండ్ ఆ చార్జ్ మూవ్ అవ్వట్లేదు, అవి స్టేషనరీగా ఉన్నాయి ఆ సర్ఫేస్ మీద. ఓకే, స్టడీ ఆఫ్ దిస్ చార్జ్ when they are in rest
is called as electrostatics or electricity. Okay, సో కాపర్ వైర్ ఉంది మన దగ్గర, ఒకటి నెగిటివ్ టెర్మినల్ ఉంటుంది, ఒకటి పాజిటివ్ టెర్మినల్ ఉంటుంది. అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ నెగిటివ్ చార్జెస్. ఓకే, సో ఎలక్ట్రాన్స్ అవన్నీ మూవ్ అవుతుంటాయి. ఇలా మూవ్ అవ్వడం వల్ల ద చార్జ్ ఏమైంది, చార్జ్ నో ఇట్ ఈస్ ఇన్ మోషన్. మోషన్లో ఉంటే దాన్ని ఏమంటారు, కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటారు. ఇప్పుడు చార్జ్ మూవ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, అక్కడ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో when charges are in motion, the study of charges is called dynamics or current electricity. సో ఏముంది అసలు తేడా ఏముంది ఎలక్ట్రోస్టాటిక్స్ కి అండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీకి? వేర్ ద చార్జెస్ ఆర్ స్టేషనరీ అట్ రెస్ట్. ఎలక్ట్రోస్టాటిక్స్ లో ఏముంది, రెస్ట్ లో ఉన్నాయి. కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఏముంది, మోషన్ లో ఉన్నాయి. అంతే తేడా. అర్థమైందా? ఇప్పుడు బేసిక్ మనం దేని గురించి తెలుసుకోబోతున్నాం, సో మనం ఛార్జ్ గురించి తెలుసుకోబోతున్నాం. అవి రెస్ట్ లో ఉంటే ఎలక్ట్రిసిటీ, రెస్ట్ లో ఉంటే ఎలక్ట్రోస్టాటిక్స్, అండ్ మోషన్ లో ఉంటే that will be called as a current electricity. ఓకే, ఇప్పుడు కాన్సెప్ట్ ఆఫ్ ఛార్జ్ గురించి తెలుసుకుందాం. ఛార్జ్ అంటే ఏంటి, ఛార్జ్ డెఫినేషన్ అండ్ దీన్ని ఎలా డిఫైన్ చేసాం, మనం ఎలా కనిపెట్టారో చూసాము. అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్స్ ఇలా మనం డిఫైన్ చేసుకోవాలి. ఇట్ ఈస్ అ physical property of a matter that causes it to experience a force when close to the electric charged matter. చార్జ్ అనేది ఎప్పుడు ఉంటుంది, అది ఒక ఫిజికల్ ప్రాపర్టీ, కొత్త ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ దట్ కాసెస్ ఎక్స్పీరియన్స్ ఎ ఫోర్స్ వెన్ క్లోజ్ టు ద అదర్ ఎలక్ట్రికలీ చార్జ్డ్ మ్యాటర్. ఎలక్ట్రికలీ చార్జ్డ్ మ్యాటర్ అయితేనే అప్పుడే అది మనకు కనిపిస్తుంది, అది మనకి ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఒక పర్సన్ పాజిటివ్ చార్జ్, నెగిటివ్ చార్జ్, ద ఫోర్స్ ఏమవుతుంది, రెండింటి మధ్యలో అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది. పాజిటివ్ చార్జ్ ఏమవుతుంది, రెండు పాజిటివ్ చార్జ్ ఉంటే ఫోర్స్ విల్ బి రిపల్సివ్. సో ద ఫోర్స్ ఈస్ డ్యూ టు ద ప్రాపర్టీ కాల్డ్ చార్జ్. దానికి కూడా మాస్ ఉంది, మాస్ వల్ల కాదు, దాని కొత్త ప్రాపర్టీ వల్ల ఇది ఈ ఫోర్స్ ఉంది. ఆ ఫోర్స్ని ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఉన్నాం, అది ఆ ప్రాపర్టీని చార్జ్ అంటున్నాం. ఆ ప్రాపర్టీ ఎన్ని టైప్ ఆఫ్ ఉంటుంది చూద్దాం. ఇప్పుడు చార్జెస్ రెండు రకాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఎలా, ఒకటి పాజిటివ్ చార్జ్, ఇంకోటి నెగటివ్ చార్జ్. ఓకే, ప్రోటాన్ ఈజ్ సెడ్ టు హ్యావ్ పాజిటివ్ చార్జ్. ప్రోటాన్ ఎక్కడ ఉంటుంది, ఆటమ్ లోపల న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్లో ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ ఉంటుంది, అండ్ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. రైట్, ఎలక్ట్రాన్స్ కి నెగటివ్ చార్జ్ ఉంటుంది. magnitude of positive or negative charge ఎంత ఉంటుంది, సేమ్ 1.6 into 10 to the power of minus 19 coulombs. చార్జ్ ఇస్ అ స్కేలార్ క్వాంటిటీ. మనం ఫస్ట్లో చూస్తాము, ప్రతి క్వాంటిటీకి అది స్కేలారా వెక్టారా, స్కేలార్ అయితే ఎలా చేయాలి అడిషన్ సబ్స్క్రిప్షన్, వెక్టర్ అయితే ఎలా చేయాలని చూసాము. సో చార్జ్ ఇస్ అ స్కేలార్ క్వాంటిటీ. సో నార్మల్గా చేస్తాం మనం అడిషన్ ఆర్ సబ్స్క్రిప్షన్. ప్రాపర్టీస్ ఆఫ్ చార్జెస్ చూద్దాం మనం. ప్రాపర్టీస్ ఆఫ్ చార్జెస్లో ఫస్ట్ ప్రాపర్టీ చూసుకుంటే, చార్జ్ లైక్ మాస్ ఈజ్ అ ఫండమెంటల్ ఇంట్రిన్సిక్ ప్రాపర్టీ ఆఫ్ ద మ్యాటర్. చార్జ్ అనేది చాలా ఫండమెంటల్, మాస్ లాగే, దాన్ని సపరేట్ చేయలేమన్నమాట. చార్జ్ క్యారీడ్ బై ద ప్రోటాన్ ఈజ్ పాజిటివ్ అండ్ దట్ ఈస్ క్యారీడ్ బై అన్ ఎలక్ట్రాన్ ఈజ్ అ నెగటివ్. ప్రోటాన్ వల్ల పాజిటివ్ చార్జ్, ఎలక్ట్రాన్ కి నెగిటివ్ చార్జ్ ఉంటుంది. అన్లైక్ చార్జెస్ ఏమైతే అట్రాక్ట్ అవుతాయి, లైక్ చార్జెస్ ఏమైతే రిపల్ అవుతాయి. ఇలా ఇక్కడ
నెగిటివ్ ఛార్జ్ ఉంది, నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఈ రెండు ఏం చేస్తాయి? రిపెల్ అవుతాయి. ఎందుకంటే రెండు సేమ్. పాజిటివ్ ఛార్జ్ ఉంది, నెగిటివ్ ఛార్జ్ ఉంది. రెండు ఏమవుతుంది? రిపెల్ అవుతాయి. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది, పాజిటివ్ ఛార్జ్ ఉంది. రెండు ఏమైతే అట్రాక్ట్ అవుతాయి. లైక్ చార్జెస్ అండ్ లైక్ చార్జెస్. లైక్ చార్జెస్ రిపల్స్, అండ్ లైక్ చార్జెస్ అట్రాక్ట్ అనమాట. ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ లో నెక్స్ట్ ప్రాపర్టీ మనం చూస్తే force between the charge varying as a inversely proportional to square of their separation. ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏమైతే ఉందో దానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే డిస్టెన్స్ తక్కువ ఉంటే ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, డిస్టెన్స్ ఎక్కువ ఉంటే ఫోర్స్ తక్కువ ఉంటుంది. ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఆల్వేస్ కన్సర్వ్. అంటే ఏంది? ఛార్జ్ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. ఉన్న ఛార్జ్లే ఇక్కడ నుంచి అటు మూవ్ అవుతుంటాయి, కానీ కొత్త ఛార్జ్ మనం క్రియేట్ చేయలేము, డిస్ట్రాయ్ చేయలేము. ఛార్జ్ ఇస్ ఆల్సో క్వాంటైజ్డ్ అంటాం. క్వాంటైజ్డ్ అంటే ఏంటి? క్వాంటైజ్డ్ అంటే ఛార్జ్ హాఫ్, సగము, 1.5 అలా దొరకవు. ఛార్జ్ అనేది 1 ఆర్ 2 ఆర్ 3 చార్జెస్, 4 చార్జెస్, 5 చార్జెస్ ఇలా ఉంటాయి. ద ఎలక్ట్రిక్ ఛార్జ్ ఇస్ అడిటివ్. అడిటివ్ అంటే ఏంటి? చార్జెస్ ని మనం యాడ్ చేసుకోవచ్చు. టోటల్ చార్జెస్ ఈజ్ ఆల్జిబ్రైక్ సమ్ ఆఫ్ ఇండివిజువల్ చార్జెస్. అంటే ఇక్కడ 4 ఛార్జీలు ఉన్నాయనుకో, Q1 Q 4 ఉన్నాయి. 4 క్యూలను ఏం చేస్తాం? సింపుల్ గా సమ్ చేసేస్తాం 4 క్యూలని. నెక్స్ట్ ప్రాపర్టీ ఏముంది? ఎలక్ట్రిక్ ఛార్జ్ ఇస్ ఇన్వేరియంట్ as it does not depend upon the motion of the body or the observer, so it is invariant. రిలేటివ్ మోషన్ ఇక్కడ మనం యూస్ చేయము, అది ఎక్కడైనా సేమ్ ఉంటుంది, రెస్ట్ లో అయినా మోషన్ లో అయినా. చార్జ్ డిస్ట్రిబ్యూషన్ డిపెండ్స్ అపాన్ ద షేప్ ఆఫ్ ద కండక్టర్. చార్జ్ ఆ కండక్టర్ షేప్ ఎలా ఉందో దాన్ని బట్టి దాని డిస్ట్రిబ్యూషన్ అనేది డిపెండ్ అవుతుంది. ఇప్పుడు మనం కర్వ్డ్ సర్ఫేస్ అనుకో, డెన్సిటీ మాక్సిమం ఎక్కడ ఉంటుంది? ఆన్ ద కర్వ్డ్ సర్ఫేస్ దెన్ ద ఫ్లాట్ సర్ఫేస్. ఎందుకంటే కర్వ్డ్గా ఉంది, అది ఇలా కర్వ్డ్గా ఉంది. కర్వ్డ్ ఉంటే ఇలా ఫ్లాట్ ఉంది, ఇది ఫ్లాట్ మీద తక్కువ డెన్సిటీ ఉంటుంది, కర్వ్డ్ మీద ఎక్కువ డెన్సిటీ ఉంటుంది. రెండు ఇన్సులేటింగ్ స్టాండ్స్ తీసుకుందాం. ఇక్కడ ప్లేన్ ఉంది, ఇక్కడ కర్వ్డ్ ఉంది. సో ఇక్కడ ప్లేన్ దగ్గర చార్జెస్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అయినాయి. ఇక్కడ కర్వ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ చార్జెస్ ఎక్కువ డిస్ట్రిబ్యూట్ అవుతాయి అన్నమాట. ఎందుకు? చార్జ్ కన్జర్వ్ అవ్వాలి కాబట్టి. స్పియరికల్ కండక్టర్ విత్ దిస్ పర్ల్ స్పియర్డ్ కండక్టర్. ఇక్కడ దాకా మీకు అర్థమైందంటే లెటస్ టెస్ట్. మనకెంత అర్థమైంది, అసలు వింటున్నామా లేదా? ఇది మీరు అర్థం చేసుకోవడానికి ఇక్కడ పాజ్ చేసి మీరు ఫస్ట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ వన్, డాష్ చార్జెస్ అట్రాక్ట్ ఈచ్ అదర్. లైక్ చార్జెస్ ఆర్ అన్లైక్ చార్జెస్ ఆర్ న్యూట్రల్ చార్జెస్ ఆర్ సిమిలర్ చార్జెస్. చెప్పండి. వీడియో పాజ్ చేసి ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేశారని అనుకుంటున్నాను. దెన్ సో చార్జ్ అట్రాక్ట్ చేయాలంటే ఇట్ షుడ్ బి ఆపోజిట్. సో ఇట్ ఈస్ అన్లైక్ చార్జెస్, రైట్? అర్థమైందా అందరికి? నెక్స్ట్, డాష్ చార్జెస్ రిపెల్ ఈచ్ అదర్. డాష్ చార్జెస్ రిపెల్ ఈచ్ అదర్. అన్లైక్, లైక్, డిస్సిమిలర్, బోత్. ఏవంటే లైక్ చార్జెస్. అందరికి అర్థమైంది అనుకుంటా. చార్జ్ డెన్సిటీ is dash at a sharply curved surface than the flat surface. ఏంది? మినిమమా, సేమా, మాక్సిమమా, జీరో? కర్వ్డ్ సర్ఫేస్ దగ్గర ఏముంటది? మాక్సిమం ఉంటది. ఎస్, కరెక్ట్. సో ఇప్పటిదాకా మనం చార్జ్ అంటే ఏంటి, దాని ప్రాపర్టీస్, చార్జ్ అంటే ఏంటో అంతే తెలుసుకుందాం. దాని బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ చార్జెస్ మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, అప్పటి వరకు వెయిట్ చేయండి.
or move to the next lecture.